అబ్బా అబ్బా ఇదేదో బొకేలాగా ఉంది. కాయలు చూడండి ఎట్లా కన్నా జంబలు జంబలు కాసినాయి, తోరణం లాగా వచ్చినాయి. ఈసారి బాగా కాస్తున్నాయి, కాపు మొదలైంది. లేవు అనుకుంటానే మొత్తానికైతే పర్వాలే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. పొద్దున్నే ఇవాళ మిద్దె తోటకు వచ్చానండి. ఇక్కడ చూస్తే కూరగాయలు ఉన్నాయి కొద్దిగా. మెయిన్ చాలా పని చేయాలి అని అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తం ఒకటే రోజు నేను చేయలేను కనుక కొంచెం ముందైతే కూరగాయలు కోసుకుందామండి. తర్వాత కొంచెం ఒక సెక్షన్ అంతా క్లీన్ చేస్తాను ఇవాళ. అలాగే చేసేటప్పుడు ఏం చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది టిప్స్ షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మన జంబో నిమ్మ మొక్క చూపిస్తా పదండి. ఇదిగోండి, మొత్తం మనకి ఇది సీడ్లెస్ నిమ్మ. మొత్తానికైతే సెట్ అయింది, బతికింది. ఇక్కడ ఇదిగోండి పిందెలు కనిపిస్తున్నాయా, చక్కగా గుత్తులు అయితే వచ్చినాయి. కాకపోతే అంతకుముందు మన దగ్గర ఉంది చూసారా, ఆ మొక్కకి దీనికంటే ఎక్కువ కాయలు వచ్చినాయి. ఇది ఇంకొంచెం సెట్ అవ్వాలి అని అనిపిస్తుంది నాకు. ఇంకొకటి అండి, ఇదిగోండి మనం పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఇట్లా మట్టి ఆ వేళ కిందంతా ఆకులో వేసినప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా, ఈ వేర్లు బయటకు వచ్చినాయి. ఇంకా దీనికి మొత్తం వేర్లంతా ఫిల్ అయిపోయేలాగా కొంచెం ఎరువు అలాగే మట్టి కలిపిన మిశ్రమం వేస్తే అప్పుడు చక్కగా ఈ పడిన పిండి అది కూడా బాగా పెరుగుతుంది. ఇంకా ఇందులో ఇది మొలిసినట్టుంది. సరే, మనకి ఎటు టమాటో మొక్కలు ఎక్కువ లేవు కదా అని నేను కూడా తీయలా. ఈ చెర్రీ టమాటోస్ మాత్రం బాగా ఉన్నాయండి. ఇంక ఈ కోసానంటే నాకు ఒక వీడియో దీనికే అయిపోద్ది. అన్నీ వస్తాయి. నెమ్మదిగా టైం చూసుకుని వీటిని ఇలా గుత్తిగా కోస్తున్నాయి. కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకోండి, ఈ తొడుము లేకపోతే పాడైపోతుంది. తొడుముతో ఉంటేనే ఫ్రిడ్జ్లో చక్కగా నిల్వ ఉంటున్నాయి. లేదు అంటే కోయంగానే పల్పు తీసేసుకుని పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుని గుజ్జు చేసేసుకుని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ మొదలవుతాయి కాపు, ఇదంతా ఇక అసలు విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఇవ్వండి అబ్బా పచ్చిమిర్చి, ఇది ఇట్లా మార్కెట్లో వస్తుంది కదా పొడుగు విత్తనం, ఆ విత్తనం చక్కగా బతికింది బాగానే. ఇంక ఇప్పుడు కొంచెం గుబుర అయితే కానీ మనకి సరిపడా కాయవు. మొత్తానికి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కనుక అవి ఇవి కలిపి మేనేజ్ చేయడమే. ప్రస్తుతానికి పెట్టాం కదా, ఇప్పుడు బాగానే బతికిని పెట్టిన వరకు. మొన్న పెట్టాం కదండి, నర్సరీ నుంచి తెప్పించి పెట్టాను అని చెప్పా కదా. కాకపోతే ఇగోండి చుట్టూతా ఈ తెల్లగలిజేరు ఇవన్నీ బీభత్సంగా వచ్చేస్తున్నాయి. వీటిని ఏంటంటే ఎప్పటికప్పుడు మొక్క చుట్టూతో ఏమీ లేకుండా ఖాళీ చేసేసుకోవాలండి. అది ఏదన్నా అవనివ్వండి, మొత్తం ఇలా ఖాళీ చేసేసుకోవాలి. అన్వాంటెడ్ పెస్ట్ అనేది ఊరికే వచ్చేస్తుంది. ఇంక ఇందులో అప్పుడు పాటింగ్ మిక్స్ కలిపినప్పుడు చామదుంపల పిలకలు మిక్స్లో ఉండిపోయినట్టున్నాయి, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తున్నాయి. ఇట్లా ఏదన్నా బాగోని మొక్క ఉంటే దాన్ని మనం స్టార్టింగ్లోనే తీసేస్తే బెటర్ అండి. వేరే వాటికి అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇవి కూడా చాలా మొలిసేసినాయి, తీసేస్తున్నాను. కొన్ని ఉంటే చాలు తోటలో. ఇవి లాస్ట్ టైము విత్తనాలు వదిలాం కదండి, బెండకాయలు తయారైపోయింది, పగిలిపోయింది కూడా. కొన్ని గింజలు ఒక సైడ్కి రాలిపోయినాయి కూడా. ఇది సేవ్ చేసుకుందాము. బెండకాయలు వేపుడికి వచ్చేన్ని రావట్లేదు, పులుసు. ఇక అసలు మెయిన్ ఏదైనా పంట ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఎరువు వేస్తేనే కదండి. ఎరువు వేసే అవకాశమే కుదరట్లేదు. మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మేము ఉండేదైతే హైత్ నగర్. ఇక్కడ సాయంత్రం రోజు అసలు బొట్టు పెట్టి రామ్మ అని పిలిచినట్టే వస్తుంది వర్షం. ఇంకా ఎరువు వేసినా కానీ అది ఊరికే పోతుంది అన్న దీంతో వేయట్లేదు అసలు. ఫస్ట్ మనం కలిపిన పాటింగ్ మిక్సే. ఇంకా చీవులు ఉన్నాయి బాగా. ఈ వంకాయలు పోయినసారి మనము మొక్క కట్ చేస్తాం కదండి, అవి కొంచెం మళ్ళీ పోతొచ్చింది. ఏదైనా బాగా కాపు రావడానికైతే మాత్రం టైం పట్టేటట్టుందండి. ఈ వర్షాలు ఆగి మళ్ళీ మనం ఏదైనా ఎరువు వేసుకుని చక్కగా మళ్ళీ సెట్ చేసుకుంటే తప్పించి కష్టం. ఇప్పుడు ఏదో అట్లా కూరలకి
ఇంట్లో సరిపడా ఏయో వస్తున్నాయి. మన తోటలో టమాటాలు బుట్టలు బుట్టలు కోసేవాళ్ళం మామూలుగా అయితే. ఇంక ఇప్పుడు వెతికి ఎక్కడెక్కడ 2 ఉన్నాయా 1 ఉన్నాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి ప్రస్తుతం అయితే. కానీ కలర్ చూడండి ఎలా వచ్చినాయో. ఇదిగోండి మొత్తానికి టమాటాలు అయితే కాపు మొదలైంది. మొక్కలు బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పడానికి లేకుండా ఉంది ప్రస్తుతం అయితే. కొంచెం ఈ వర్షాలు తగ్గితే మట్టి కదిలించి బాగా ఒకసారి పశువుల ఎరువు కానీ లేదంటే ఇన్స్టెంట్గా ఏదన్నా వేయాలి. ఏం వేసినా మీకు చెప్తాను అనుకోండి. అసలు చూసారా 6:30 అయింది ఇప్పుడు టైము. ఎండ చూడండి ఎట్లా వచ్చిందో. వస్తేనేమో అట్లా ఎండ వస్తుంది, కరెక్ట్గా మధ్యాహ్నానికి మళ్ళీ వాతావరణం మారిపోవటం, ఇది వర్షం పడిపోవడం. ఇంకెప్పుడు మనం స్ప్రే చేస్తాము, అది మొక్కలకి ఎప్పుడు ఉంటుంది ఏంటి. ఇగోండి మొత్తానికైతే 1 కేజీ టమాటాలు వచ్చినాయి. ఇప్పుడు ఎంత ఉందో రేటు మరి. మనకైతే ఆ చెర్రీ టమాటాలతోటే నడుస్తుంది ప్రస్తుతం. అమ్మ నేను అసలే కష్టపడి ఎక్కాను. ఇక్కడ ఏదన్నా నాకు జీవాలు కనపడాలి, ఒక జంపు జిలాని చేశాను అనుకోండి, కాలు ఇంకా అయిపోద్ది. అబ్బా దొండకాయలు చూడండి ఇట్లా తోరణం లాగా వచ్చినాయి. అట్లా అని విపరీతంగా ఏం లేవులేండి కాపు. ఈ దొండతో ఎక్కి అంత పెద్ద పందిరి వేస్తే దీనికి అంత పెద్దది వేస్తే చాలేదంట. ములగ చెట్టు ఎక్కడానికి వస్తుంది అన్నమాట ఇటు. ములగ చెట్టు ఎందుకు పనికి వస్తుంది చెప్పండి. అందుకని చెప్పి ఇవన్నీ తీసేస్తున్నా. ఇంకా కాయలు కోసేద్దాము. ఇంకా ములక్కాయ కూడా ఉన్నాయి 2 కాయలు. ములక్కాయలు బాగా కాసినాయండి ఇయర్ మనకి. అంటే మిద్దె తోటలో కూడా ఇన్ని ములక్కాయలు కాస్తాయా అని అన్నట్టుగా కాసినాయి. ఇవి కాస్త చూసుకోవాలి. ఇదిగోండి చూసారా పేను బంక ఏ రేంజ్లో వచ్చిందో చూడండి. ఇంకా అసలు మరి ఇంకెన్ని రోజులకి వర్షాలు తగ్గుతాయో కానీ పంట అయితే మాత్రం పూర్తిగా ఆగమైపోతుంది తోట. ఇక అలాగే మొన్న ఒక రోజున చేపించాను, నీమ్ ఆయిల్ చేపించాను. నేను చేయలేదులేండి. కానీ మళ్ళీ వర్షం పడి కరెక్ట్గా 4 గంటలకల్లా చేపించాను. వర్షం పడి ఇంక మొత్తం పోయింది. ఓ పని చేయాలి, అది పొద్దున్నే లేవంగానే చేసుకోవాలి. అప్పుడు డే అంతా ఉంటుంది కదా కనీసం. అప్పుడన్నా ఏమన్నా సెట్ అవుతుందేమో చూద్దాము. నీమ్ ఆయిలేనండి. నీమ్ ఆయిల్లో బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే అసలు దొండకాయలు ఎంత కాపు కాస్తాయోనండి. ఆకు పింద పడుతుంది. మాకు అక్కడ విజయవాడలో మామయ్య గారు వాళ్ళకి చక్కగా రోజు చూసుకుంటారు కదా, వెళ్ళి ఏదన్నా ఉన్నా కూడా పెస్ట్ చేత్తో నలిపేస్తారు మోస్ట్లీ. మనకు పెద్ద ఆయుధం అదేనండి. ఇంక ఇలాంటి బాగా ఎక్కువ ఉన్నాయి కొమ్మలు తీసేయటం బెటర్ అనమాట. అంతవరకు ఆకులు తీసేస్తే కనీసం ఇంకెక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వేరే మొక్కకి. ఇవి పెన్సిల్ దొండ, అదేమో ఇందాక కోసింది నాటు దొండ. లేవు అనుకుంటానే ఒక 3/4 కేజీ కాయల దాకా వచ్చినాయండి. ఇంకా అటు వెళ్దాం పదండి. క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇవి అయితే మాత్రం అటు సైడ్ పాకేవి పెట్టాం కదండి, కాకర, సొర ఇలాంటివి. ఇటు సైడ్ ముందు వైపున ఇలా పెట్టాను, బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా ఈ మునగాకు పండిందంటే దీనికన్నా ఉందంటారా, తీసేద్దాం, గొడవే లేదు అసలు. టిప్పు కట్ చేసి చూద్దామండి, కొంచెం పెరిగినాక బెటర్ ఏమో. కట్ చేద్దాం, చూద్దాం అసలు ఎట్ట పెరుగుద్దా. చాలా ఉన్నాయిగా, ఎక్స్పెరిమెంట్ చేద్దాం దీని మీద. ఇవి పొలాల్లో పెడతారు చూడండి, ఆ విత్తనం నాటుకాయ కాదు, నర్సరీ నుంచి తెప్పించా కదా. అసలు కాయలు చూడండి ఎట్లా కన్నా జంబలు కాసినాయి. ఇక్కడ ఒకటి నిన్న కోసినవి ఉన్నాయి కొన్ని కాయలు, చక్కగా కూరకు సరిపోతాయి. ఇదేదో ఊరేసినాక నాకు ఊరేసారు, నేను పెరగనన్నట్టు అయిపోయింది. ఇది చూడండి, ఆకులు లేవే కాయలే కానీ. ఇది దీనికి కూడా సీడ్స్ ఉంటాయి కానీ అసలు దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. పులుపుల్లగా తీయగా కూర భలే ఉంటుంది అసలు. స్పెషల్లీ సూప్ చేసుకుంటే ఈ కాయలతోటి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా వచ్చినాయి. అబ్బా దీనికి మిల్లీ బగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయండి. దేవుడా, అవి తర్వాత కోస్తాను నేను. ఇంక ఈ బెండకాయలు అయితే ఎప్పటికప్పుడు పులుసుకు సరిపడా వస్తున్నాయి. కొంచెం కావాలనుకుంటే వేపుడు కూడా చేసుకోవచ్చు అనుకోండి, 2-3 సార్లు కోసుకుంటే. అయితే ఇవి బాగా ఇట్లా పక్క పడిపోతున్నాయి, ఈ బరువు అయిపోయి మొక్కలు పొడుగు అయిపోయి బాగా పక్క పడిపోతున్నాయి. వీటిని
మొన్న కూడా అనుకున్నా కానీ కట్టర్ పైన లేదు, కట్ చేసేద్దాము చిగురు వస్తాయి మళ్ళీ అని చెప్పి కట్టరు తెచ్చి ఇవి కట్ చేసేస్తానండి ఇక్కడికి కింద వరకు. చూద్దాం, ఒక 10 రోజులు చూసి చిగురు వచ్చింది అనుకోండి బెటరు, లేదు అంటే కనుక అప్పుడే మళ్ళీ విత్తనాలు ఆల్రెడీ నేను వేరే వాటిలో పెట్టుంచాను మొలిసినవి కొన్ని. ఇది పోయి అట్లా పడిపోయింది, అసలు ఉందనుకోలే నేను. ఇది వంగిపోయింది కదా చూద్దాంలే అని చెప్పి లేపితే దీనికి ఒక 3 కాయలు ఉన్నాయి. పెండ విత్తనం, ఇది ఒక డిఫరెంట్ విత్తనం. కింద వైపున అంతా బాగా గుబురైపోయింది. ఇట్లా అయిపోయినప్పుడు కింద వైపు ఆకులు కొన్ని కట్ చేసేసుకోవచ్చండి, మనకి అన్నీ అవసరం లేదు. ఆకులు జస్ట్ వాటి ఫోటోసింథసిస్ జరగడం కోసం కొంత ఉంటే చాలు. ఇంక ఇవన్నీ తీసేద్దాము, తీసి చక్కగా ఎరువులో పడేసేస్తే అయిపోద్ది. ఇదేదో బొకేలాగా ఉంది. సార్ అంతా నేతి బీరకాయలు మయమైపోయిందండి మొత్తం అంతా. నాకు ఇంతకుముందు ఎప్పుడు పెట్టినా కాయలేదు, ఈసారి బాగా కాస్తున్నాయి. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి అక్కడ, అవి కూడా కోసేసుకుంటే బాగా పాదంతా పాడైపోయింది పేను పట్టడం మూలంగా, లేదంటే అసలు విపరీతమైన కాపు కాస్తాయి ఇవి. ఇంకా ఇప్పుడు దీని దారిలోకి తెచ్చుకోవాలి. మొక్క అంటూ బతికుంటే మళ్ళీ చక్కగా పెరుగుద్ది. ఇప్పుడు వింటర్లో కాపు కాస్తాయి, ఈ వింటర్లో బాగా వస్తాయి కదా ఇవి. సో మొక్క బతికుంటే చక్కగా మళ్ళీ మనం పెంచుకోవచ్చు. అంతా పొడవుగా అయిపోయిందని చెప్పి కట్ చేసాం కదండి గోంగూర, చక్కగా మళ్ళీ చుట్టూతో చిగురు వచ్చింది చూడండి. ఇదంతా కూడా మనం కట్ చేసిన గోంగూర. ఆవేళ ఇంకా కొంత వదిలేసాం కదా, ఇవాళ మళ్ళీ మిగిలింది కట్ చేసేస్తున్నాను. అబ్బా చీమలు బాగా ఉన్నాయి. తెల్ల గోంగూర అండి, మన పులిహార గోంగూర అంటారు కదా అది. కాకపోతే ఆకంతా ఇదిగోండి చూసారా, గోంగూరకు కూడా చీమలు బాగా ఇట్లా ఏదన్నా చీమలు ఉన్నాయి అంటే మిల్లీ బగ్స్ ఏవో ఉంటేనే వస్తాయి, ఫిడ్స్ కానీ అట్లా ఉంటే వస్తాయి. సో మనం ఇది కూడా సగానికి కట్ చేసేస్తున్నానండి, చిగురు అదే వస్తుంది మళ్ళీ. పొద్దున్నే ఎవరినన్నా విష్ చేయాలనుకోండి, ఇలా తీసుకెళ్ళి చక్కగా వస్తే 4 ఏమన్నా మనకు కాసిన కూరగాయలు లేకపోతే ఏమన్నా ఇలా తీసుకెళ్ళి బొకేలు ఇవన్నిటికంటే విలువైనవి అండి ఇవన్నీ మాత్రం. ఇలా తీసుకెళ్ళి ఇచ్చి ఎవరికన్నా విషెస్ చెప్పాలంటే చక్కగా హ్యాపీగా విషెస్ చెప్పేశారనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటారు కమెంట్ చేయండి. 3 ములక్కాయలు వదిలేసాం కదండి, అవి మళ్ళీ ముదిరిపోయినట్టుగా అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇవి గింజ కట్ అవుతాం అంటే గింజ కట్ ఉన్నా కూడా గుజ్జుగా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ విత్తనాలు వచ్చేసి ఇంక దీన్ని వదిలేద్దాంలేండి. చూసారా ఈ వర్షాలకి వాటర్ ఎక్కువ ఒకటి, రెండోది పెస్ట్ కూడా కంట్రోల్ అవ్వక మొత్తం అంతా ఇట్లా అయిపోయింది. ఇంక ఇది మనం ఎట్లాగో వాడుకోవడానికి పనికిరాదు, అందుకని మొత్తం మొదల కంటే కట్ చేస్తాం అనుకోండి మళ్ళీ ఫ్రెష్గా చిగురు వస్తుంది. ఇదంతా కూడా తీసేస్తున్నాను మొత్తం, వీటన్నిటికీ గుండు కొట్టేయడం. ఇంక ఇప్పుడు ఏమన్నా అక్కడో కాకు పనికి వస్తే వాడుకోవటం, లేకపోతే తీసేయటం. ఇదంతా ఇప్పుడు అట్లా సెట్ చేయాలండి. ఇంక ఇక్కడ కూడా ఈ బకెట్లో రెండిట్లో ఉంది, ఇది కూడా అలాగే అయిపోయింది చూసారా, ఇది కూడా అలాగే అయిపోయింది. లేవు అనుకుంటానే మొత్తానికైతే పర్వాలే వెళ్తాయి. ఒక వారం, ఒకరోజు బీరకాయ పచ్చడి, ఒకరోజు బెండకాయలు, ఒకరోజు దొండకాయలు, టమాటాలు, వంకాయలు, గోంగూర ఉంది అసలు మనకి మెయిన్. దీన్ని ఒక పచ్చడి చేసేసుకుని ములక్కాయలు ఉన్నాయి. సో ఈ వారం కూరగాయలు కొనే పని లేదనమాట. ఇంకా మొత్తానికైతే హార్వెస్ట్ అలా జరిగిందండి. లేవు అనుకుంటానే చెప్పా కదా అలా వచ్చినాయి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి, ఎలా ఇబ్బంది పడుతున్నారు వర్షం మూలంగా అనేది కామెంట్ చేయండి. వర్షం మనకి అవసరం, చాలా అవసరం. వర్షం ఎంత మొక్క ఇట్లా అయిపోయిందైనా కూడా 4 వానచినుకులు పడ్డాయి అంటే తిప్పుకుని చక్కగా వస్తాయి. కాకపోతే ఎక్కువ అయిపోతే కూడా ఇబ్బందే కదా. సో మరి మీ తోటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.